కాశ్యపాన్వయ సంజాతం శరణ్యాద్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. 11వ రోజు పాసురంలో చెప్పేటప్పుడు రామానుజుల వారు వాదనలో జయించింది యజ్ఞమూర్తినా లేకపోతే వేదాంతినా లేదా భట్రవారు జయించారా అనే కన్ఫ్యూజన్ లో దాసురాలు చెప్పలేకపోయాను. యజ్ఞమూర్తిని రామానుజుల వారు ఓడించారు. ఆయనకి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనే దాస్యనామాన్ని కూడా అనుగ్రహించారు. వారు మళ్లీ తిరిగి రామానుజుల వారిని ఆశ్రయించినప్పుడు మన భట్టర్ వారు ఓడించింది వేదాంతి అనే ఆయన్ని. మేల్కోట్లో ఉండే వేదాంతి కర్ణాటక ప్రాంతంలో ఉండే ఆయనని వేదాంతి అనే ఆయన్ని ఓడించారు వాదనలో. ఆయనకి నంజీయర్ అనే పేరు వచ్చింది. దాసురాలు తప్పు చెప్పినందుకు క్షంతవీరాల్ని. ఈరోజు 13వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యాద్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్యమార్యాణాం చూడామణి మహర్నిశం. 13వ రోజు ధనుర్మాసంలో ఈరోజు పుళ్ళిన్వాయ్ కిండానే అంటూ ప్రారంభించి కృష్ణ పరమాత్మని కీర్తిస్తోంది. తర్వాత రామచంద్రుని కీర్తిస్తోంది గోదాదేవి. 8వ గోపికని ఈ రోజు పాసులలో నిద్రలేపుతున్నారు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్ల అరక్కనై கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலம்பினகான் கோதரிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంత విరిందు కలందేలోరెంబావాయ్. ఒక కొంగ నదీ తీరంలో ఉన్నది. ఆ కొంగ మీద ఆవేశించినటువంటి రాక్షసుణ్ణి చీల్చి పడేశాడు కృష్ణ పరమాత్మ. అలాగే దుర్మార్గుడైనటువంటి రావణాసురుణ్ణి అనాయాసంగా సంహరించేశాడు శ్రీరామచంద్రమూర్తి. వారిద్దరినీ కూడా ఆనందంగా పాడుకుంటూ గొల్ల పిల్లలందరూ కూడా కృష్ణ పరమాత్మని తాము ఎక్కడైతే కలవాలి అని సంకేత స్థలం పెట్టుకున్నారో ఆ స్థలానికి అందరూ వెళ్లిపోతున్నారమ్మా. తెల్లవారు సమయం అవుతోంది. శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. పక్షులు కూడా అరుస్తూ ఆహారానికై వెళ్లిపోతున్నాయి. తామర పువ్వులో తుమ్మెద వాలితే ఎంత అందమైన నేత్రాలు, తామర పువ్వులో తుమ్మెద వాలితే ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన నేత్రాలు నీకు ఉన్నాయి. మృదువైనటువంటి స్వభావం కలదానా, అలాగే బొమ్మ వంటి సుకుమారమైన దానా. శ్రీకృష్ణుతో చక్కగా మనం సంచరించడానికి విహరించడానికి అనువైన సమయం కదా ఇది. ఇలాంటి సమయంలో చల్లని నీటిలో మనందరం ఆయనతో కలిసి స్నానం చేద్దాము. నువ్వింకా పక్క మీదే ఉన్నావే, మా అందరితో కలిసి కృష్ణుని అనుభవించడానికి లేచిరావమ్మా అని పిలుస్తున్నారు గోదాగోష్ఠి బయట ఉన్నవారందరూ కూడాను. మనకి రామానుజుల వారి వైభవాన్ని, ఎంతో జ్ఞానవంతులు అనే విషయాన్ని ఈ పాత్రలో తెలియచేస్తున్నారు మన గోదా పిరాట్టి. ఎలాగా అంటే పోదరి కణ్ణినాయ్ అని చెప్పి అంటున్నారు. పోదు అరి కణ్ణినాయ్, ఇదొక సంబోధన, ముఖ్యమైనటువంటిది. మనం శరణాగతి చేసేటప్పుడు ఎప్పుడు చెయ్యాలి అంటే స్నానం చేసే చెయ్యాలా, ఉత్తరాయణంలోనే చెయ్యాలా, లేకపోతే దంపతులిద్దరూ కలిసే చెయ్యాలా, ఒక్కరు చేయకూడదా, చిన్నపిల్లలే చెయ్యాలా, ఆడవాళ్లు చేయకూడదా, ఇలా ఎన్నో రకాల సందేహాలుంటాయి. శరణాగతికి ఆ నియమాలు ఏమీ అవసరం లేదు. ఉన్నది ఏంటి, విషయ నియమమే ఉళ్ళదు అంటారు పిళ్ళలోకాచార్య స్వామి వారు. ఎవరి విషయంలో శరణాగతి చెయ్యాలి,
మనం ఎవరి ద్వారా శరణాగతి చెయ్యాలి, అదే ముఖ్యం. శరణాగతి చేస్తే పరమాత్మ అయినటువంటి వారిని ఒక ఆచార్యుల ద్వారానే సమాశ్రయణం చెయ్యాలి. పరమాత్మ ఎలాగైనా కళ్యాణ గుణపూర్ణుడు, మనం ఆశ్రయించాలి ఆయన్ని అనుకున్నప్పుడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చగలరా లేదా? మనం ఆశ్రయించబోయే వ్యక్తి, ఆ ఆచార్య పురుషుడు జ్ఞానం కలిగి ఉన్నారా, అనుష్ఠానం కలిగి ఉన్నారా, వారు తమ శక్తి సామర్థ్యాల చేత మనల్ని తరింప చేస్తారా, అది మనం ఆలోచించుకుని ఆశ్రయించాలి. ఆశ్రయించాక ఇక ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. కానీ ఆశ్రయించక ముందు మనం ఆలోచించుకుని ఆశ్రయించాలి. కార్లో మనం ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు డ్రైవింగ్ తెలిసిన ఆయన్నే డ్రైవర్గా పెట్టుకోవాలి కదా. మనం ఆయనకే కొత్త అనుకో, మనం ఇంకా గమ్యాన్ని చేరలేము. ఆయనకి డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్కి మనం గమ్యాన్ని చేరలేం. కాబట్టి డ్రైవర్ని ఎక్స్పీరియన్స్ అది చూసి మనం పెట్టుకుంటాం. మరి ఈ సంసారం అనే సాగరాన్ని దాటాలి అని అనుకున్నప్పుడు మనం ఆశ్రయించబోయే ఆచార్యులు జ్ఞానానుష్ఠాన పరిపూర్ణులు అని మనం చూసుకోవాలి కదా. మనకి అనూచానంగా మన వంశానికి ఒక ఆచార్యులు ఉన్నారనుకోండి, వారిని మనం ప్రశ్నించకూడదు, వారిని మనం పరీక్షించకూడదు. మనం కొత్తగా ఆశ్రయించేటప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ముఖ్యమైనటువంటి విషయం. ఒకసారి ఆశ్రయించేశాక మళ్ళీ నాకు ఈ నచ్చలేదు అని చెప్పేసి వదిలేసి ఇంకొకరిని ఆశ్రయించకూడదు. ఆశ్రయించాక ఆయన పట్ల మనకుండే విశ్వాసమే మనల్ని తరింపచేస్తుంది. అదే విషయాన్ని ఇందులో జ్ఞానవంతులైనటువంటి వారు మన భగవద్ రామానుజులు అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తున్నారు మన గోదాదేవి. పుళ్ళిన్వాయ్ కీండానై అంటే బకాసురుణ్ణి చీల్చేశాడు స్వామి. బకాసురుడు అంటే దంభానికి గుర్తుగా చెప్తారు కదా. దంభము అంటే పైకి ఒకలా ఉంటారు, లోపల ఒక విధమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. అలాంటి వారినే దంభము కలిగిన వారు అని అంటారు. చాలా మంది లోకంలో వారికి ఉన్నా లేకపోయినా కూడా డబ్బు అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు, లేదంటే ఏదైనా పదవి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఉన్నా లేకపోయినా కూడా దంభాన్ని మాత్రం ప్రదర్శించేస్తూ ఉంటారు. ఆ దాంభిక ప్రవృత్తి పైకి ఒకరా ఉంటారు, పైకి గొప్పగా చెప్పేసుకుంటూ ఉంటారు, లోపల మాత్రం అసుర ప్రకృతే కలిగి ఉంటారు వాళ్ళు. అబ్బే మమ్మల్ని మించిన మంచి వాళ్ళు లేరండి అన్నట్టుగా మాటలు చాలా తియ్యగా వస్తూ ఉంటాయి. లోపల చూస్తే అంతా డొల్లే. దాన్నే దాంభిక ప్రవృత్తి అని అంటూ ఉంటారు. ఆ దాంభిక ప్రవృత్తిని కూడదు, దాన్ని తొలగిస్తారు మనకి ఆచార్యులు. అదే ఇక్కడ పుళ్ళిన్వాయ్ కేండానై అని చెప్తున్నారు. పొల్లావరక్కనై దుష్టుడైనటువంటి రావణాసురుని గిల్లి పారేసిన వాడు మన రామచంద్రమూర్తి. ఇక్కడ రావణాసురుడు అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా మనస్సు, అహంకారపూరితమైనటువంటి ఈ మనస్సు. కామము క్రోధము వస్తూ ఉంటాయి. కామం వల్ల క్రోధము, క్రోధం వలన వివేకం నశించిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ పుడతాయండి? మనసు దగ్గరే పుడతాయి కదా. ఆ క్రోధం ఎక్కువైపోయినప్పుడు చెయ్యని పాపం అంటూ ఉండదు. కామక్రోధాలు ఏం చేస్తాయి? ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనే వివేకాన్ని తొలగించేస్తాయి. చిన్న పెద్ద తేడా తెలియనివ్వకుండా ఆ కోపం రకరకాల మాటలు బయటకు వచ్చేలా, రకరకాల చేష్టలు చేసేలా చేసేస్తూ ఉంటుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాత్మ విద్యైనం వైరిణం అనన్న. రజోగుణం వలన కామం పుడుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వచ్చేస్తుంది. కోపం వలన పాపాలు చేసేస్తూ ఉంటాం. వీటన్నిటినీ దూరం చేయగలిగిన సమర్థులు మన ఆచార్యులు మాత్రమే, భగవద్ రామానుజులు. పొల్ల వరక్కనే అన్నారు అంటే చెడ్డ రాక్షసుడు, దుష్టుడైనటువంటి రాక్షసుడు అంటే దుష్టమైనటువంటి వివేకం. అవి చెడ్డ కామక్రోధాలు. దుష్ట అనే విశేషణం ఎందుకు వేశారంటే చెడ్డ కామక్రోధాలు అన్నారు. అంటే మంచి కామక్రోధాలు కూడా ఉంటాయా? ఉంటాయి, ఎందుకు ఉండవండి. ప్రాకృతి విషయంలో కామం ఉంటే అది చెడ్డది. ఇదేదో ఏంటి పిజ్జా తినాలి, బర్గర్ తినాలి, అది లేకపోతే నేను ఉండలేను అన్నంత కామం పెరిగిపోతే అది చెడ్డది. కానీ భాగవత ఆచార్యుల యందు కామం మంచిది. వారిని దర్శించాలి, వారిని చూడాలి, వారితో మాట్లాడాలి, వారితో కలిసి ఉండాలి అని అనుకోవడం మంచిదే కదా.
అలాగే భాగవత ఆచార్య విషయంలో క్రోధం మంచిది కాదు. వారి శత్రువుల పట్ల క్రోధం మంచిదవుతుంది. అలా మంచి చెడ్డ రెండిట్లోనూ ఉంటాయి. ఎలా అయితే దుష్ట రాక్షసులు మంచి రాక్షసులు కూడా ఉన్నారో అలాగే కామక్రోధాల్లో అయినా ఇతర విషయాలైనా అంతే. అవి పరమాత్మ వైపుగా ఆచార్యుల వైపుగా భాగవతుల వైపుగా ప్రసరించినప్పుడు అవన్నీ మంచివే. కానీ సాంసారిక విషయాల్లో అవి ప్రవర్తిస్తే మనకి హానినే కలగజేస్తాయి. అసురులు రాక్షసులు వంటి వారందరూ కూడా రామానుజుల వారు అవతరించినప్పుడు నశించిపోతారు అని ఆళ్వార్లు దర్శిస్తారు. నమ్మాళ్వార్లు పొలిగ అని ఆ పాత్రలో ఆ దశకంలో చెప్తారు కదా. అసురర కర్పి రందీరుళ్ళీరేల్ ఉయ్యం వగ ఇల్లైతోండీర్. ఓ దాసులారా, నేను చెప్తున్నాను ముందే వినండి. అసురులు రాక్షసులు జన్మించి ఉంటే వారికి ఉజ్జీవించే దారి లేదు సుమా అని రామానుజుల వారి కాలంలో జరగబోయే సంఘటన ముందుగానే దర్శించి నమ్మాళ్వార్లు అనుగ్రహిస్తారు. ఆ వైష్ణవ స్త్రీ అంతా కూడా పెరిగిపోయి గోష్ఠులుగా అందరూ శ్రీ వైష్ణవులు తిరుగుతూ ఉంటే చూసినటువంటి నమ్మాళ్వార్లు మంగళాశాసనం చేస్తారు. పొలిగ అంటూ చక్కగా మంగళాశాసనం చేశారు. ఇలాంటి గొప్పతనం కలిగిన వారు మన భగవద్ రామానుజులు. ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క దంభాన్ని పోగొడతారు. వారి యొక్క దుష్టమైనటువంటి కామక్రోధాల వంటి చెడ్డ గుణాలన్నింటినీ కూడా పోగొట్టేస్తారు. దానికోసం వాళ్ళైనా శ్రమపడాలండి ఆచార్యులు? ఏమక్కర్లేదు. కిళ్ళిక్కలైన దాన్ని గిల్లి పారేసినట్టుగా రావణాసురుని రామచంద్రమూర్తి ఆచార్యులు సంకల్పిస్తే చాలు, ఇట్టే మనకి దూరం అయిపోతాయి చెడ్డ విషయాలు అన్నీ కూడాను. కీర్తిమై పాడిపోయ్. ఇలాంటి ఆచార్యుల యొక్క కీర్తిని, దివ్యమైనటువంటి కీర్తిని అనుసంధానం చేస్తూ, ఎలాంటి కీర్తి అంటే మనకి ఇంత ఉపకారం చేసిన ఆచార్యులను కీర్తించడం తప్ప మనం ఏం చేయగలము? ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. ఆయన యొక్క చేసిన ఉపకారాన్ని మనం కృతజ్ఞత చూపించడం తప్ప ప్రత్యుపకారం చెయ్యలేము మనం. లోకంలో చిన్న ఉపకారం చేస్తేనే, ఎవరైనా బ్యాంక్కి వెళ్ళినప్పుడు మా ఆచార్యులు ఎప్పుడు ఇదే ఉదాహరణ చెప్తూ ఉంటారు. బ్యాంక్కి వెళ్తే పెన్ ఉండదు మన దగ్గర, ఏదో ఫామ్ ఫిల్ చేయాలి, పక్కన వాళ్ళని పెన్ అడిగి తీసుకుంటాం, ఇచ్చేటప్పుడు మళ్ళీ థ్యాంక్స్ అని చెప్తాం మనం. మరి అంత చిన్న విషయానికే థ్యాంక్స్ చెప్పినప్పుడు నిత్య సంసారంలో పడి మునుగుతున్నటువంటి మనల్ని ఎమ్మానే చొల్లిప్పాడి ఎజుందం పరందం తొళ్ళాదా తమ్మాల్ కరుమెన్ చొల్లి అంటారు. ఇలా పరమాత్మ నామాన్ని అనుసంధించే వారిలాగా మనల్ని చేసేసారే, అందులో పాడి ఆడేవారిలాగా మనల్ని చేసేసారే. అసలు అంత ఉపకారం చేసిన ఆచార్యులు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? అయినా పరమాత్మ నామాన్ని అనుసంధించి పాడి ఆడని వారు అసలు పుట్టడం ఎందుకు అని అంటారు ఆళ్వార్లు. అలా మనల్ని చేసేశారు కదా. భగవంతుని యొక్క నామంలో ఉండే రుచిని మనకి చూపించారే. అలాంటి వైభవం అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని మనకి తెలియచేశారు మన ఆచార్యులు. రామానుజులే జన్మించి ఉండకపోతే మన స్థితి ఎలా ఉండేదో, పరమాత్మ స్థితి కూడా ఎలా ఉండేదో అంటారు. ఎందుకంటే ఇంతలా పరమాత్మ వైభవాన్ని ప్రకాశింపచేసి అందరూ ఆయన్ని ఆశ్రయించేలా చేసింది భగవద్ రామానుజుల వారే కాబట్టి పూర్వాచార్యులు అలా అంటారు. అటువంటి ఆచార్య నామాన్ని కలుస్తూ ఆచార్య సార్వభౌములు మన భగవద్ రామానుజులు వీరి యొక్క కీర్తిని కొనియాడుతూ వెళ్తున్నారట. ఎలా వెళ్తున్నారట? జై జయ జై జయ అని హెచ్చరికలు చెప్తూ జై జయ నాదాలు చేస్తూ వెళ్తున్నారట గోష్ఠి అంతా కూడా. ఉభయ విభూతి సామ్రాజ్య పట్టాభిషేక లక్ష్మీ సంపన్న జై జయ అంటున్నారట. బౌద్ధ మతధ్వాంత బాల దివాకర పాప విధ్వంసన పరాక్ బహుపరాక్ సర్వేశ్వర ఆపద్ధనమా జై జయ అని రకరకాలుగా హెచ్చరికలు చెప్తూ ముందుకు సాగుతున్నారు గోష్ఠంతా కూడా. ఎంత కీర్తించినా పూర్తిగా చెప్పలేని కీర్తి కదా మన భగవద్ రామానుజుల వారిది. అలాంటి దివ్యమైనటువంటి కీర్తి కలిగిన భగవద్ రామానుజ పిళ్ళైగల్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్. పిళ్ళైగల్ ఎల్లారుం పావైక్కళం. పావైక్కళం అంటే కాలక్షేప కూటము. అందరూ ఎక్కడ కలుసుకుని భగవద్గుణ అనుభవాన్ని, భగవత్ నామానుసంధాన్ని గోష్ఠిగా కూర్చుని చేస్తూ ఉంటామో దానిని కూటము అని అంటాం కదా. అక్కడ ఏం జరుగుతుంది? కాలక్షేపాలు జరుగుతాయి. కాలక్షేపం అంటే ఆచార్యులు కోశాలు పట్టుకుంటారు, అలాగే శిష్యులు కూడా కోశాలు పట్టుకుంటారు. ప్రతి పంక్తి మీద ఆ గ్రంథం యొక్క అర్థాన్ని,
వ్యాఖ్యానాన్ని చదువుతూ చెప్తూ ఉంటారు. మధ్యలో అరంబదాలుంటే దాన్ని కూడా చూస్తూ చెప్తూ ఉంటారు ఆచార్యులు. ఆ రీతిగా మనం ఒక గ్రంథాన్ని నేర్చుకుంటే దాన్ని కాలక్షేపము అని అంటారు. అలాగే కాలుడు అంటే యముడు. యముణ్ణి దూరంగా నెట్టేస్తామట. కాలక్షేపం నెట్టేస్తుందంట. కాలాన్ని భగవద్గుణ అనుసంధానంతో గడపాలి. అలా గడిపితే శ్రీ వైష్ణవుల జోలికి వెళ్ళొద్దు, అలాంటి వారు శ్రీ వైష్ణవులు ప్రపన్నులు, వారికి నేను నాథుణ్ణి కాదు అని యముడు తన శిష్యుల చెవిలో చెప్పాడంట. యముని దూరంగా ఎగరగొట్టే స్థలం కాలక్షేప కూటం. వైష్ణవ కుల గుణ దూషణ చింతా మా కురు నిజ కుల శీలాహంత యతిపతిరేవ హి గురురే తేషా ఇతి జానీహి మహత్వం తేషా భజయతి రాజం భజయతి రాజ భజయతి రాజం భవభీరో. శ్రీ వైష్ణవుని దూషిస్తే ఏమవుతుంది? కులం పోతుంది, శీలం పోతుంది, రెండూ పోతాయి. మరి వాళ్ళకి ఆ మహిమ అంత మహిమ ఎలా వచ్చింది శ్రీ వైష్ణవులకి అంటే వారికి రక్షకులు రామానుజులు కాబట్టి అలా వచ్చింది. లోకల్లో ఒక్క తల కలిగినటువంటి పామును చూసామనుకోండి, జనం అంతా భయపడిపోతూ ఉంటారు, ఎబ్బోబాయ్ పాము 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 అని చెప్పేసి. మరి ఈ రామానుజులు 1000 తలల సర్పం కదా. ఆ సర్పం తన ఆశ్రితుల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది కదా. శత్రువుల్ని తన వారి దగ్గరికి చేరనిస్తుందా? చేరనివ్వదు కదా. అందువల్ల భట్లారా, నేను ఇతరులకందరికీ కూడా నేను దండనాథుణ్ణే, కానీ శ్రీ వైష్ణవులకు కాదు. ఇదే కాలక్షేపం వలన కలిగే ప్రభావం మనకి. ఆ కాలక్షేప కూటంలో అక్కడికి చేరిపోతున్నారు అందరూ. ఎవరు చేరుతున్నారట? పిళ్ళైకళ్, పిల్లలు. పిల్లలంటే పరతంత్రులు అని చెప్పుకున్నాం కదా మనం ఇంతకు ముందే. పిళ్ళ అన్నప్పుడు అంటే పరతంత్రులు అంటే ఆచార్యులకే పరతంత్రులై ఉన్నటువంటి తిరుక్కురిగై పిరాన్ పిళ్ళాన్, పిళ్ళయురంగా విల్లదాసర్, అలాగే అనంతాన్ పిళ్ళై, వీరందరూ కూడా నీకు పరతంత్రులే కదా రామానుజ. దేవరవారికి పరతంత్రులు నిండి వీరందరూ కూడా కాలక్షేప కూటానికి బయలుదేరారు. వెళ్ళి ఎజొందు వియాజ మురంగిత్తు. శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. అంటే తెల్లవారబోయే ముందు సమయం చెప్తున్నారు ఇక్కడ. తెల్లవారడం అంటే అజ్ఞానాంధకారం తొలగిపోయి చక్కని జ్ఞానోదయం కలగబోయే కాలము, అది సమీపిస్తోంది అని సూచిస్తున్నారు. రామానుజ, మీ ఉపదేశం వలన చాలా మందికి జ్ఞానం కలిగింది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అజ్ఞానం తొలగిపోయింది. కాలక్షేప కూటంలో ఎవరైతే అన్వయించుకుంటారో వారందరికీ పాపాలు పోయాయి. అంతేకాదు, దేహాత్మ భ్రాంతి మొదలైనటువంటి ఆత్మకుండే 6 వ్యాధుల్ని కూడా మీ ఉపదేశాలతో తొలగించేస్తారు. ఆత్మ యాధ్యాత్మ జ్ఞానం ఉదయించేలా చేస్తారు కదా మీరు. ఇదే కదా శుక్రోదయం అంటేని అని చెప్తున్నారు. శుక్రుడు రాక్షసులందరికీ గురువు, బృహస్పతి దేవతలందరికీ గురువు. మనందరికీ తెలుసు శుక్రుడికి మృత సంజీవిని విద్య వచ్చు. ఆ మృత సంజీవిని విద్యని కచుడు నేర్చుకుంటాడు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మనం మృత సంజీవని విద్య తెలిసినటువంటి శుక్రుడు గురించి ఇక్కడ చెప్తున్నారు. శుక్రుడు రాక్షసులకు గురువైనా కూడా ఆయన ఏం చేశాడంటే చనిపోయిన వారిని అందరినీ కూడా బ్రతికించగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఆ శుక్రుడు. మనం ఈ ఆత్మ ఈ శరీరంలోంచి వెళ్ళిపోతే ఈ శరీరం పడిపోతుంది, చనిపోయాడు అని అంటారు. ఈ శరీరం ఆత్మ విడిపోతే చనిపోయాడు అని అన్నారు. అలాగే మనం కూడా ఆ పరమాత్మ దగ్గర ఉండవలసిన మనము ఈ ఆత్మ ఎప్పుడైతే పరమాత్మ దగ్గర నుంచి దూరమైందో అది కూడా మృతప్రాయమే. మళ్ళా ఈ ఆత్మని పరమాత్మని కలిపి మృత సంజీవిని విద్యలాగా అలాంటి విద్యతోటి మనిద్దరిని అంటే ఆత్మని పరమాత్మని కలిపేవారెవరు? మన భగవద్ రామానుజులే, మన స్వాచార్యులే. అప్పుడు మళ్ళీ మనం జన్మించినట్టు. అదే కదా చేస్తారు. స్వామి మాకు సమాశ్రయాలు అనుగ్రహించండి అని అడగడం కంటే స్వామి మాకు జ్ఞాన జన్మను ప్రసాదించండి అని అడుగుతాం మనం శరణాగతి చేసే ముందు, ఆచార్యుల్ని ఆశ్రయించే ముందు. ఆ జ్ఞాన జన్మతో ఏమవుతుంది? ఆచార్యులు
ఈ ఆత్మని పరమాత్మని కలుపుతారు. అదే మళ్ళీ మనం బ్రతికినట్టు. అలా శుక్రుడు మృత సంజీవిని విద్య కలిగినట్లుగా మన ఆచార్యులు కూడా అలాగే చేసేస్తారు. మృత సంజీవిని విద్య కలిగిన వారు మన ఆచార్యులు. ఈ ఆత్మను పరమాత్మ దగ్గరకు చేరుస్తారు, ఆత్మని బ్రతికిస్తారు. ఇదే వీరి యొక్క గొప్పతనం. శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అన్నారు, గురుడు అస్తమిస్తున్నాడు అని అన్నారు. గురుడు ఒకసారి రాక్షస సమూహాలన్నింటినీ నశింపు చేయడం కోసంగా నాస్తికవాదం చేస్తాడు. అందుకని ఇక్కడ గురుడు అని చెప్పింది మన గోదాదేవి. నాస్తికవాదం పోయి అస్తమిస్తోందన్నారు కదా, నాస్తికవాదం పోతోంది, మాకు జ్ఞానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందువలన బ్రహ్మ విద్యను పొందాలి అనే ఆభిముఖ్యం మాలో కలుగుతోంది ఆచార్య రామానుజ అని చెప్పి వారికి చెప్తున్నారు. అలాంటి బుద్ధి మాకు కలుగుతోంది. పుళ్ళం సిలంబినగాన్, పుళ్ళం సిలంబినగాన్, పక్షులు అంతా కూడా శబ్దాలు చేస్తున్నాయి అని మళ్ళీ పక్షుల గురించి చెప్పారు. పక్షులంటే ఆచార్యులు అని అనుకున్నాం. మనము స్వాచారుని ఆశ్రయించక ముందు మనకి ఆభిముఖ్యం కలిగేలా చేసిన వారు కూడా కొంతమంది ఉంటారు. మనకి వారి యొక్క చిన్న చిన్న మాటలు ఎక్కడైనా మనం విన్నామనుకోండి, మనకి ఆభిముఖ్యం కలగవచ్చు. అప్పటి వరకు పరమాత్మ అంటే ఆచార్యులంటే ఇష్టం లేని మనము వారి యొక్క మాటలు విని భగవద్ అనుభవం మనం కూడా పొందాలి అనే ఆశ మనకి కలగచ్చు. అలాంటి ఆచార్యులనే ఇక్కడ చెప్తున్నారు. వీరందరూ కూడా ఏం చేస్తున్నారట అంటే పక్షులు కిలకరారావాలు చేసినట్టుగా వీళ్ళు భగవద్ అనుభవాన్ని ఆపుకోలేక అలా అనుసంధానం చేసుకుంటున్న పలుకులన్నీ కూడా మా చెవిన పడుతున్నాయమ్మా. వారు అనుభవించిన అనుభవాన్ని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఆహా, వీరిలా చెప్పారా, ఎంత భోగ్యంగా కీర్తించారు అని చెప్పి చాలా మంది ఆచార్య పురుషులు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అది మా చెవిన పడిందమ్మా అని పక్షులు అంటే ఇక్కడ స్వాపదేశంలో 4 రకాల పక్షుల్ని చెప్తున్నారు. కోకిల, కొంగ, హంస, గరుడ పక్షి, ఇలా 4 పక్షుల్ని ప్రస్తావించి ఆచార్యులకి వారితో పోలికలు చెప్తున్నారు. సంప్రదాయంలో ఉంది కదా అలా పోలికలు చెప్పడం. కంఠధ్వనిలో ఆచార్యులు ఎలా ఉంటారట, కోకిలలా ఉంటారు. వాల్మీకిని కోకిల అంటూ ఉంటాం కదా, అలాగే కొంగ ఏకాగ్ర చిత్తంతో ఎలా అయితే చేపల కోసం తదేకంగా చూస్తూ ఉంటుందో అలాగే ఆచార్యులు కూడా పరమాత్మ తప్ప వేరే దృష్టి లేకుండా తదేకంగా ఆయన మీద దృష్టి నిలిపిన వారై ఉంటారు. సారగ్రహణంలో హంసలా ఉంటారు. అసారమైన విషయాలు విడిచిపెట్టేస్తారు. ఏది సారమో దాన్నే గ్రహిస్తారు మన ఆచార్య పురుషులు. ఇక దాసస్తక వాహనం ఆసనం ధ్వజ అన్నట్లుగా గరుడాళ్వార్లు దాసుడిగా, సకుడుగా, వాహనంగా, ఆసనంగా, ధ్వజంగా భగవంతుడికి అన్ని రకాలుగా కైంకర్యాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆచార్య పురుషులందరూ కూడా కోలాహలం చేస్తూ బయలుదేరారు. భగవద్ రామానుజ పోదరి కణ్ణినాయ్, పోదు అంటే పుష్పము, అరి అంటే తుమ్మెద. పుష్పంలో ఉన్నటువంటి తుమ్మెదలా ఉన్నటువంటి నేత్రాలు కలిగిన వారంతా అంత సౌందర్యమైనటువంటి నేత్రాలు కలిగిన వారు అని అంటుంది. పువ్వు మీద వారిన తుమ్మెద వంటి కన్నుల కల రామానుజ అని అంటున్నారు. పోదు అంటే పుష్పము, అరి అంటే శత్రువు. పువ్వుతో అందంలోనూ సౌకుమార్యంలో కూడా పోటీ పడుతున్నటువంటి నేత్ర సౌందర్యం కల భగవద్ రామానుజుల అని పిలుస్తున్నారు. పరమాత్మకి అన్ని అవయవాల్లోకి కూడా విలక్షణమైనవి నేత్ర సౌందర్యమే చెప్పుకుంటాం కదా. ఆయన కళలో ఆ సిరంతా కళలో తాండవిస్తుంది అంటారు మన పూర్వాచారులు. చాందోగ్యోపనిషత్తులో దహర విద్యలో కూడా హృదయ పుండరీకంలో భగవంతుణ్ణి ధ్యానించడం ఎలాగో చెప్తారు. అతని సకల అవయవాల్ని విడిచిపెట్టి ఆ నేత్రాలనే ధ్యానించండి అని చెప్తూ కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్తారు. అదే కదా కప్యాస స్తూతికి మన రామానుజులు సరైనటువంటి అర్థాన్ని చెప్పారు యాదవ ప్రకాశ్ల దగ్గర అని అంటారు. కపి ఆసం సూర్యుడి చేత వికసింపబడేటువంటి తామర పుష్పాన్ని చెప్పారు అక్కడ. ఆ తామర పువ్వు వంటి నేత్రాలండి అన్నారు. ఆ నేత్రాల సౌందర్యాన్ని ధ్యానించండి అని ఆ నేత్రాలకే ప్రాధాన్యాన్ని ఇచ్చారు. భగవంతుడికి నేత్ర సౌందర్యాన్ని కలిగిన వారంటే చాలా ఇష్టం. నేత్రం అంటే జ్ఞానం కదా. ఆ నేత్రం సౌందర్యంగా ఉండడం అంటే ఆ జ్ఞానం శ్రీమన్నారాయణుడికి సంబంధించిందే అయి ఉండడం ఇక్కడ నేత్రాల యొక్క సౌందర్యం.
తనకి ఎవరి మీదైతే ఆధారం ఉంటుందో పరమాత్మకి, వారికి జ్ఞానం లేకపోయినా ఆయనే ప్రసాదిస్తాడు. ఆళ్వార్లందరినీ ఆయన అనుగ్రహించలేదండి, అనుగ్రహిస్తానని చెప్పాడు గీతలో. అలాగే నమ్మాళ్వార్లు అయితేనేమి మిగిలిన ఆళ్వార్లందరినీ కూడా ఆయన ఎంచుకుని వారికి మయర్వర మదినలం అరుళినన్ యవనవన్ అంటారు. వారికి భక్తి రూపాపని అనేటువంటి జ్ఞానాన్ని కలిగించారు. లోపల జ్ఞాన దీపాన్ని వెలిగించాడు, అజ్ఞానాంధకారాన్ని తొలగించేశాడు. అదే అడుగుతారు మన భగవద్ రామానుజుడు కూడా శ్రీభాష్యాన్ని వ్రాస్తూ మొదలు పెడుతూ మొట్టమొదటి శ్లోకంలోనే, ప్రార్థనా శ్లోకంలోనే చెప్తారు. శ్రీభాష మంగళాచరణ శ్లోకం అంటారు. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే అని ప్రార్థించి చివర సేముషి భక్తి రూప అంటారు. అంటే జ్ఞాన రూపం, భక్తి రూపాపన్నటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించవు. సేముషి అంటే జ్ఞానము, అంటే భక్తి రూపాపన్న జ్ఞానాన్ని నాకు ప్రసాదించవయ్యా అని అడుగుతారు. ఆ జ్ఞానానికి అందంగా ఉండడం అంటే శ్రీయప్పతియే దిక్కు అనేటి అధ్యావసాయం కలిగి ఉండడం, అదే అందం అంటే కనుక. మనందరం కూడా అలాంటి శ్రీమన్నారాయణకే చెందిన వారం అనే దృఢ అధ్యావసాయం మనందరికీ ఉన్నది. అలాంటి భగవద్ రామానులు, జ్ఞానం పరిపూర్ణంగా కలిగిన భగవద్ రామానుజుల వారు ఏం చేస్తారు అంటే అందరికీ కూడా 5 విధాలుగా ఉండే జ్ఞానాన్ని బోధిస్తారు. శాస్త్రంలో చెప్పారు, జీవునికి కావాల్సిన జ్ఞానం 5 విధాలుగా ఉంటుంది అని చెప్పి ఆ 5 విషయాల్ని కూడా చక్కగా ఆచార్యులందరూ కూడా శిష్యులకి బోధిస్తారు. ఈ ఆత్మ తత్వం ఎలా ఉంటుంది, అలాగే ఈ ఆత్మ చేరవలసిన పరమాత్మ తత్వం స్వభావం ఏంటి, స్వరూపం ఏంటి, ఈ ఆత్మ పరమాత్మని ఎలా చేరుతుంది, ఉపాయ స్వరూపం, అలాగే ఈ ఆత్మ పరమాత్మని చేరితే పొందే ఫలం ఏంటి, ఈ ఆత్మ పరమాత్మను ఎందుకు చేరుకోలేకపోతోంది అంటే పరమాత్మ స్వరూపము, ఆత్మస్వరూపము, ఉపాయ స్వరూపము, ఫలస్వరూపము, విరోధి స్వరూపము. ఈ విధాలుగా 5 విధాలుగా ఉంటుంది జ్ఞానం అనేది. ఇలాంటి జ్ఞానం సంపాదించాలి అని శాస్త్రం చెప్తోంది. దీన్నే అర్ధపంచక జ్ఞానం అని అంటారు పెద్దలందరూ కూడా. అర్ధపంచక జ్ఞానం సముపార్జన చెయ్యాలి అని అనుకుంటే ఆచార్య సమాశ్రయణమే సాధనము. అందువలన పరమాత్మ ఆచార్యుల ద్వారానే మనం తనని ఆశ్రయించమని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు అన్ని కూడా ఈ అర్ధపంచక జ్ఞానాన్నే ప్రతిపాదిస్తూ వచ్చాయి. ఇతిహాసం రామాయణమైనా మహాభారతమైనా కూడా ఈ అర్ధపంచక జ్ఞానాన్నే చెప్పింది కదా. ఇలా పరమాత్మ స్వరూపము, జీవస్వరూపం వీటన్నిటి గురించి తెలుసుకుంటే మనం ఏది పట్టుకోవాలో ఏది వదలాలో మనకి చక్కగా తెలుస్తుంది. మనం గోల్ ఏంటో అప్పుడు మనకి అర్థమవుతుంది ఈ అర్ధపంచక జ్ఞానం ఉంటే గనక. కానీ అర్ధపంచక జ్ఞానం ఉపాయంగా మనం తెలుసుకోవట్లేదు. దీని ద్వారా పరమాత్మను పొందాలి అని మనకి లేదు. అర్ధపంచక జ్ఞానం ద్వారా మన స్వరూపం ఏంటో తెలుస్తుంది, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. మనకి ఆత్మస్వరూపం తెలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ జ్ఞానము భక్తిగా మారుతుంది. దాన్నే భక్తి రూపాపన్న జ్ఞానము అని అన్నారు. పరమాత్మేందు జీవుడికి ఎప్పుడైతే ప్రీతి కలుగుతుందో ఆచార్యుల ఉపదేశం వలన అప్పుడు పరమాత్మ దర్శనం లభిస్తుంది. మనకి పరమాత్మ చాలా సంతుష్టుడవుతాడు, మోక్షాన్ని ఇస్తాడు, ఆచార్యులు చూసి ఇస్తాడు మనకి. అందువలన మనకుండే కర్మ, జ్ఞానము మొదలైనవి ఏవి ఉపాయాలు కావు, ఆయన యొక్క అనుగ్రహమే. ఆచార్యుల ద్వారా ఆయన అనుగ్రహాన్ని సంపాదించడమే మోక్ష సాధనము అనే విషయం తెలియాలి మనకి. అందమైన నేత్రాలతోటి జ్ఞానం కలిగిన నేత్రాలు అని సూచిస్తున్నారు. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదల్లి శ్రీ రంగరామాంజీ స్వామి వారు జనవరి 16, 2005 ఆ తారీఖున ఆశ్రమం లోపలే ఏకాంతవాసానికి వెళ్లిపోయారు. అంటే ఏకాంతవాసం అంటే ఇంద్రియాలన్నింటినీ నియమించుకుంటూ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం పరమాత్మ అనుసంధానం చేసుకుంటూ ఉండిపోవడమే, నామానుసంధానం, మంత్రానుసంధానం చేసుకుంటూ ఉండిపోవడమే. అలా వెళ్లిన ఆయన 330 రోజుల తర్వాత డిసెంబర్ 12వ తారీఖు 2005న వచ్చారు, బయటికి 2005న బయటికి వచ్చారు ఆచార్యులు. అప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే శరీరం అంతా శుష్కించిపోయింది. అసలు శరీరం అంతా ఏమీ లేదు, నిండు పున్నమిలా ఉండేటువంటి ఆచార్యుల దేహం అంతా కూడా శుష్కించిపోయింది. కేవలం నేత్రాలు మాత్రమే ప్రకాశిస్తున్నాయి. దివ్య శరీరం ఎంత శుష్కించపోయినా
ఆ నేత్రాలు చూస్తే ఉన్నాయండి అసలు ఎంత తేజస్సండి, ఎంత తేజస్సండి. 330 రోజులు పెరుమాళ్ళకి నిత్యంగా అలా జపం చేసుకుంటూనే ఉండి పరమాత్మని అనుభవంలో ఉండిపోయి వారు బయటికి వచ్చినప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలండి. అసలు ఆ ప్రకాశిస్తున్న నేత్రములు తప్ప మిగిలిన శరీరం అంతా జీర్ణమైపోయిందే అని విలవిలలాడిపోతూ కంటతడి పెట్టాం అందరం. కానీ ఆ నేత్ర సౌందర్యానికి అందరూ ఈడుపడిపోయారు. ఒక్క తపోవనమే కాదండి, ఆశ్రమం అంతా ప్రకాశించేసింది ఆ దివ్య కాంతితోటి, నేత్ర కాంతితోటి. ఎందుకు వచ్చింది అంత నేత్ర కాంతి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందారు అనడానికి అదే తార్కాణం. ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు. అంత సౌందర్యవంతంగా, అంత ప్రకాశిస్తున్న నేత్రాలు ఇప్పటికీ ఆ రూపం అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే భగవత్ అనుగ్రహం ఉండాలి, అలాగే ఆచార్యుల ఉపదేశం ఉండాలి, సద్గుణాలన్నీ ఉండాలి, ధ్యానం చెయ్యాలి, అలాగే ఆత్మవిచారం చెయ్యాలి. వీటిలో ఏదైనా కూడా భగవత్ సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. కానీ యోగంలో ఉండి వచ్చారు ఆచార్యులు అప్పటి వరకు. యోగం అంటే టు జాయిన్ అంటారు, కలయిక, భగవంతునితో ఆత్మ కలిసి ఉండడం. ఇలాంటి ఆధునిక కాలంలో అలాంటి యోగం చేయడం చాలా కష్టం కదండి. అంటే ఇప్పుడు బయట చేస్తున్న యోగాలు కాదండి, ఆత్మ పరమాత్మ కలిసి అనుభవించడం, ఆనందాన్ని అనుభవించడం. పరమాత్మ సాక్షాత్కారం అయిందంటే ఆటోమేటిక్ గా ఆత్మ సాక్షాత్కారం అందులో అయిపోయే ఉంటుంది. ఈ అజ్ఞానాంధకారం సమృద్ధిగా ఇచ్చే ఈ లోకంలో ఇలాంటి ఆధునిక కాలంలో ఇలాంటి యోగం చేయడం ఎంత కఠినం. మామూలుగా సాధారణంగా ఆసనాలు దేనికోసం, ఆరోగ్యం కోసం వేస్తూ ఉంటారు. అది కాదు, బయట ప్రపంచంతో సంబంధాన్ని విడిచిపెట్టేసి శరీరాన్ని, ఊపిరిని, ఇంద్రియాల్ని క్రమబద్ధం చేసేస్తారు. మంత్రజపం చేస్తూ దాని మీదే మనసును కేంద్రీకరిస్తూ మనసును తమ వశంలోకి తెచ్చేసుకుంటారు. మనసులో భగవంతుడి మీద ప్రేమ, ఆయనే కావాలి, ఆయనే కావాలి అని దానికోసం తపన తపన తపన. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆయన్నే అనుభవించడం. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచే స్పష్టమైన ఆదేశాలు డైరెక్ట్ గా వచ్చేస్తూ ఉంటాయట. అలాంటి దశలోనే ఆచార్యులు ఆ దశ అనుభవించి బయటికి వచ్చారు. అలాంటి భాగవత ఆచార్య సంశ్లేషం ఆ రోజు అందరినీ చూడాలండి. పరమాత్మతో ఆచార్యులు కలిసి వచ్చారు అంటే యోగంలో కలిసి ఉన్నారు. మా ఆచార్యులతో మేమందరం కలిసి ఉన్నాము. దీక్ష నాటికి, ఆ ప్రవేశించే నాటికి పౌర్ణమి నాటి చంద్రుల్లా ఉండే మా స్వామివారు 12/12/2005 దీక్ష విరమన్నాడు. అమావాస్య తర్వాత విధి చంద్రునిలాగా శారీరకంగా కృషించిపోయినా ఎంతో తేజస్సుతో, ఆ నేత్రాల తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చారు బయటికి. నేత్రాలంటే ఆ నేత్రాలే గుర్తొస్తాయండి ఎప్పుడు కూడా. అందువలన ఆచార్యుల యొక్క జ్ఞానం నేత్రాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. పరమాత్మ యొక్క సిరి ఆయన కళ్ళల్లో తాండవిస్తుందని ఎలా చెప్పుకున్నామో ఆచార్యుల యొక్క జ్ఞానం వారి నేత్రాల్లో ఉంటుంది. నిన్నగాక మొన్న ఎంత బాధపడ్డారండి స్వామి తిరుమేని, ఎంత నొచ్చుకుంది అసలు ఆ వైరస్ల వల్ల, అన్నిటి వల్లాను. అయినా సరే ఆ నేత్రంలో గాని ఆ ముఖంలో కళాకాంతికి ఎప్పుడు తగ్గలేదే. శరీరం ఎంత శుష్కించినా, శరీరం ఎంత నొప్పి పెడుతూ, ఎంత బాధ పెడుతున్నా ఆ తిరుముఖ మండలంలో కాంతి మాత్రం మారలేదే. అదే కదా భగవద్ అనుగ్రహం పొందిన వారి యొక్క స్థితి. అలాంటి ఆచార్య సార్వభౌములైనటువంటి ఓ భగవద్ రామానుజ అని పిలుస్తోంది. కుళ్ళక్కుళిర కూడా ఎందు నీరాడాదే. స్వామి, మీరు మమ్మల్ని భగవద్ అనుభవంలో ముంచేయాలి. ఎలా ముంచాలి మీరు అంటే కుడైందు నీరాడగై అంటారు. లోపల మూలలో గుప్తంగా ఉండిపోయే అర్ధ విశేషాలన్నింటినీ కూడా మీరు దేనిని విడిచిపెట్టకుండా మాకు పరిపూర్ణంగా అందించండి. దీనివల్ల మా ఆత్మకుండే సకల తాపాలు తీరిపోతాయి, మా ఆత్మ చల్లబడుతుంది. పళ్ళిక్కిడత్తియో, ఇంకా భగవద్ అనుభవంలోనే ఉండిపోయారే మీరు అంటున్నారు. భగవద్ అనుభవం అంటే పళ్ళి అంటే పడక అని అర్థం ఎలా అయితే ఉందో విద్య అని కూడా అర్థం అన్నమాట. విద్య అంటే ఆ విద్యలో బ్రహ్మ విద్యలో ఊనికను ప్రాధాన్యాన్ని కలిగి ఉండడమే పళ్ళిక్కిడత్తిల్ అని అంటారు. పళ్ళిక్కిడత్తి ఇంకా ఆ బ్రహ్మ విద్యలోనే, ఆ అనుభవంలోనే ఉండిపోయారే మీరు. పావాయ్ అంటే బొమ్మ, పావాయ్ అంటే సౌందర్యం, సౌకుమార్యం కలిగినటువంటిది. ఆ బొమ్మ మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది తప్ప కదలదు కదా. అలా భగవద్ రామానుజులు ఎటువంటి వారు అంటే
అచిత్ పారతంత్రం కలిగినటువంటి వారు. అచిత్వత్ పరతంత్రులు మన భగవద్ రామానుజుల వారు. అచిత్వత్ పారతంత్రము అంటే అచిత్తు ఎలాగైతే మనం బొమ్మ తీసి ఇంకో చోట పెడితే అక్కడే ఉంటుంది, మళ్ళీ మనం తీసుకొచ్చి ఇంకో చోట పెడితే అక్కడే ఉంటుంది. అలాగే ఉంటారట లక్ష్మణుడు. నేను నీకు పరతంత్రుని అని మాట వరుస కన్నాడే గాని నువ్వు రావద్దు అరణ్యానికన్నా వెనకాలే పడి వెళ్ళిపోయాడు. అదే భరతుడు నువ్వు అయోధ్యలో పరిపాలన చెయ్యి అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అలాగే భగవద్ రామానుజుల వారిని నిత్యసూరి గోష్ఠిలో ఉండే ఆయన్ని నువ్వు వెళ్లి భూలోకంలో అవతరించి చేతల్ని దిద్దుబాటు చేయి అని ఆజ్ఞాపించారు భగవద్ రామానుజులు. తిరిగి వచ్చేసరి ఈ లోకంలోకి రామానుజులుగా అవతరించారు ఆదిశేషుల వారు. అంటే పరమాత్మ చెప్పింది చెయ్యడమే, అంతే అచిత్వత్ పారతంత్రము అని అంటారు. అచిత్తుల పరతంత్రుడై ఉండడం. పట్టాభిషేక సమయంలో కూడా అంతే కదండి. లక్ష్మణుడు పట్టాభిషేకం చేసుకోవయ్యా అన్నాడు. రాముడు విన్నాడా? నేను చేసుకోను అన్నాడు. భరతుడు రా అన్నారు, అంత కిరీటం పెట్టించేసుకున్నాడు భరతుడు. అలా ఉంటారు కదా మీరు. భగవంతుని ఆజ్ఞని పరిపాలిస్తూ అచిత్వత్ పరతంత్రులుగా మీరు ఉంటారు కదా. పావాయ్ నీ నన్నాళాల్, పావాయ్ నీ నన్నాళాల్ లేదా పావాయ్ నీ నన్నాళాల్. మాకు మంచి రోజులు వచ్చాయి, మీ దగ్గర రకరకాల విషయాలు పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకునే విషయాలన్నీ తెలుసుకునేటువంటి మాకు అదృష్టం దొరికింది కదా. కళ్ళంత విరిందు కలందే లోరెంబావాయ్. స్వామి మీరింకా ఆ అనుభవాన్ని చాలించి బయటకు వచ్చి మా అందరితో కలిసి భగవద్గుణానుభవాన్ని మాకు కూడా నేర్పించవలసింది. అందులో మీతో పాటుగా మేం కూడా మునిగేలా చెయ్యండి. భగవద్గుణాల్లో మునిగి మా తాపత్రయాలు తొలగించుకునేలా చేయవలసింది అని అందరం కలిసి పరమాత్మని అనుభవించాలి కదా. మీరు బయటకు వేయించేయవలసింది అని ప్రార్థిస్తోంది గోదా గోపిక. ఈ రోజు ఈ విధంగా భగవద్ రామానుజుల వారి వైభవాన్ని మనకి స్ఫురింపచేస్తోంది. శ్రీమత్యై విశ్వచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.